కావలి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సిఐటియు అనుబంధ సంస్థ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిలార్, మల్లికార్జున్, ప్రసాద్, రామయ్య, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ మేడేకి ప్రతి సంవత్సరం మేడే జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ మేడే జరుపుకోవడం జరుగుతుంది. కానీ ఇంతకుముందు మేడేకి ఇప్పుడు మేడేకి చాలా తేడా ఉంది. భారతదేశం ఒక ఎన్నికల సందర్భంగా ఒక క్రైసిస్లో ఇరుక్కుంది. కార్మిక వర్గం రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వ విధానాలు మన ఈ ఎన్నికల ప్రచారాలు చూస్తుంటే మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు మతత్వం ఒకవైపు, మతత్వానికి కార్పొరేట్ సంస్థలు కానీ కార్పొరేట్ మీడియా కానీ దీన్ని ఎట్లా పెంచి పోషిస్తుంది అనేది మనందరికీ బహిర్గతమైంది. అందువల్ల దీన్ని కార్మిక వర్గం ఇప్పటి నుంచి అప్రమత్తం కాకుండా అజాగ్రత్తగా ఉంటే మాత్రం కార్మిక వర్గ హక్కులు హరించడమే కాకుండా చాలా నిర్బంధకాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో వస్తుందని ఈ సిఐటిగా మేము చెప్పదలుచుకున్నాం. ఏంటిదని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థల్లో నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, ధరలను విపరీతంగా పెంచుతున్నారు. ఉపాధి లేని అభివృద్ధి అనేటువంటిది ఈరోజు పాలక పార్టీలు, ప్రధానమైనటువంటి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ వాటి అనుయాయులందరూ చెప్తా ఉన్నారు. అంటే 6 లైన్ రోడ్లు, పెద్ద పెద్ద బిల్డింగులు కడితే సరిపోతుంది, ప్రజల చేతిలో ఆదాయం ఉండాల్సిన అవసరం లేదు, ఉద్యోగ కల్పన పడలేదు, రైతాంగం గిట్టుబాటు రేటు ఉండబడలేదు, వ్యవసాయ కార్మికులకు పని ఉండాల్సిన అవసరం లేదు అని నేరుగా చెప్పకనే చెప్తూ ఉన్నారు పాలక పార్టీలు. అందువల్ల ఇవన్నీ ఆలోచించుకొని సమరశీల పోరాటాలకు ఆయుత్తం కావాలని మేడే అమరవీరులు ఏ ఆశయం కోసం 8 గంటల పనిదినం కోసం, అదే రకంగా కార్మిక వర్గం తమ శ్రేయస్సు కోసం పోరాడిందో ఆ యొక్క స్ఫూర్తితోటి, ఆ యొక్క దీక్షతోటి మరింత పోరాటాలు చేసి మన జీవన పరిస్థితుల్ని మరింత మెరుగుపడి చేసుకోవాలని, అదే రకంగా ఈ ఎన్నికల్లో ఈ అంశాలు చర్చనీయాంశం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆర్టీసీని కాపాడుతామని ఏ నాయకుడు చెప్తారా? వాళ్ళు చేసేటంటే వాగ్దానాలు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, అదే రకంగా 2 రూపాయలకి మంచినీళ్ళు కానిస్తానని ఇటువంటివి చెప్తున్నారు. కానీ ఆఖరికి వచ్చేసరికి ప్రభుత్వ రంగాన్ని కాపాడుతాను, ఉద్యోగ కల్పన కాపాడుతాను, ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేస్తాను, అధిక ధరలు తగ్గిస్తాను, అదే రకంగా వచ్చేసరికి ఈ రోజు వైద్యాన్ని, విద్యని అందరికీ అందిస్తాము, ధరలు పెరుగుదలను అరికడతాను, ఈయన మాటలు ఈరోజు పాలక పార్టీలు చెప్పటం లేదు. అందువల్ల ఈ అంశాలన్నీ ఆలోచించుకొని రాబోయే ఎన్నికల్లో కార్మిక వర్గం తన కర్తవ్యాలను నిర్దేశించుకోవాలని, ప్రభుత్వ రంగం కాపాడే వాళ్ళని, అదే రకంగా వాటి కోసం పోరాడే ప్రజా సమస్యల మీద పోరాడే రాజకీయ పార్టీ యొక్క చేసేటువంటి నిర్ణయాల్ని మీరందరూ బలపరచాలని, ఆ రకంగా సెల్ ఫోన్ను చూపిస్తూ గాలి తరంగాలలో డబ్బులు తిన్నారు. హెలికాప్టర్ల కొనుగోలులో కమిషన్లు తిన్నారు. అంతేకాదు హైదరాబాద్లో భూములు స్వాధీనం చేసుకున్నారు. అక్కడితో ఆగలేదు, పాతాళంలోకి పోయి అక్కడ డబ్బు దోచుకున్నారు. ఈ మాటలన్నది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు ప్రకాష్ జయదేవ్కర్ నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో గురువారం మధ్యాహ్నం జరిగిన మోడీ, చంద్రబాబు నాయుడు, ముప్పవరపు వెంకయ్య నాయుడు, పవన్ కళ్యాణ్ పాల్గొన్న ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. Is that there is a revolution. Congress is finished. And people are voting against the loot of the country. They are driving Congress out of power. English and Hindi. कांग्रेस को पूरी तरह से नकार रही है लोग, कश्मीर से कन्याकुमारी तक। और क्यों नकार रहे हैं? क्योंकि उन्होंने लूटा, बहुत लूटा देश को. हाउ दे लूटेड? हवा में, आकाश में हेलीकॉप्टर खरीदा, 14 हेलीकॉप्टर का स्कैम किया और हेलीकॉप्टर में पैसा खाया एंड हेलीकॉप्टर में वो घोटाला हुआ. तो दैट्स द स्कैम इन दी, दैट इज द स्कैम इन दी आकाश.
अभी हवा में ये जो टेलीफोन मोबाइल आई स्पीक एंड यू लिसन, हाउ दैट हैपन्स? ये इसलिए होता है कि हवा की लहरें चलती है, तरंगे चलती है, लेकिन इन्होंने उसमें भी पैसा खाया, हवा में भी खाया। हैदराबाद में और सब जगह जमीनें बेच बेचकर जमीन पर भी पैसा खाया। एंड दैट वाज नॉट इनफ, दे हैव डग इनटू दी पाताल में भी गए और वहां भी कोयले में पैसा खाया। दसरी नारायण राव, सीबीआई इंक्वायरी, कोल स्कैम, एंड दैट इज व्हाई have they arrived? देखो ये लगता है తెలంగాణ సాయుధ పోరాటాన్ని సింహపురి గడ్డలోనే చదివాను. చిన్నప్పటి నుంచి నాకు కాంగ్రెస్ అంటే ద్వేషం. ఒక గొప్ప నాయకుడిని అడుగుజాడల్లో నడవాలని అనుకున్నాను. ఇప్పుడు నాకు నరేంద్ర మోడీ కనిపించారు అన్నారు జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్. నెల్లూరు నగరంలోని బీజేపీ టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన గురువారం పాల్గొని మాట్లాడారు. మన దేశానికి కాబోతున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, వెంకయ్య నాయుడు గారికి, తెలుగుదేశం నాయకులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు తెలుసు కదా, ఇక్కడ పట్టేకాల ధరలోనే ఉండేవాడిని. దర్గామిట్లో నా స్కూల్ ఉండేది. నేను ఈరోజు ఈ ముందులో నిలబడటానికి దర్గామెట్లో ఉన్న సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఉండేది. ఎంత చదివేవాడో నాకు తెలియదు, కానీ రోజు స్కూల్ అసెంబ్లీ అయిన తర్వాత మా దేశభక్తి పాటలు పెట్టేవాళ్ళు. కదం కొడతా క్లాస్ రూమ్కి వెళ్ళేవాళ్ళం. ఆ దేశభక్తి నన్ను ఈ రోజు మీ ముందులో నిలబెట్టింది. అప్పుడు అనుకునేవాడు, జాతీయ స్థాయిలో ఒక్క నాయకుడు, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా, ఒక నేతాజీ లాగా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్క నాయకుడు ఉంటారా అని చిన్నప్పటి నుంచి ఎదురు చూసేవాడిని. మన దేశాన్ని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మనందరినీ ఏకం చేయగలిగే ఒక్క జాతీయ నాయకుడు, భారతదేశాన్ని ఏకం చేయగలిగే ఒక్క నాయకుడు ఉంటారా, ఉండేవాడని ఎదురు చూసేవాడిని. అలాంటి వ్యక్తి ఉంటే ఆయన అడుగుజాడల్లో నడుద్దామని ఎప్పుడు కలగనేవాడిని. నాకు అలాంటి నాయకత్వం, అలాంటి నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారిలో కనిపించింది. నాకు తెలుసు, మీకు తెలుసు, నేను ఏ స్థాయిలో సినిమాల్లో చేశాను, ఎన్ని అపజయాలు పొందాను, కానీ మీరు ఇచ్చిన అభిమానం, ప్రేమ ముందు నాకు ఏది ఎక్కువ కాదు. కానీ ఏర్పాటువాదం వల్ల దేశం విచ్ఛిన్నం అయిపోకూడదు అని కలలు కనేవాడిని, అని ఆశించేవాడిని. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఒకవైపు ఖలిస్తాన్ ఉద్యమం, ఇంకోవైపు శ్రీలంక ఉద్యమం, అవి జరుగుతున్నప్పుడు ఇక్కడ నెల్లూరులో స్కూల్లో చదువుతున్నప్పుడు చాలా బాధపడుతుండేవాడిని. ఇక్కడ విఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కూడా చాలా బాగుండేది. నాకు అర్థం, ఆ రోజు నుంచి కాంగ్రెస్ అంటే నాకు ద్వేషం. చిన్నప్పటి నుంచి నాకు కాంగ్రెస్ అంటే ద్వేషం. ఈ రోజు కాదు నాకు ద్వేషం. దానికి కారణం వాళ్ళ కుటుంబం పదవిలో ఉండాలి, అధికారంలో ఉండాలి తప్ప ఇంక జాతి ఏమైనా పర్లేదు, ప్రాంతాలు ఏమైపోయినా పర్లేదు, ఏం చచ్చిపోయినా కొట్టుకుపోయినా పర్లేదు, కానీ వాళ్ళ కుటుంబం, గాంధీ కుటుంబం అధికారంలో ఉండాలి. అది నాకు బాధేసేది. మన దేశాన్ని ఏకం చేయగలిగే ఒక నాయకుడు ఉన్నారా అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా దిగజారిపోయే రాజకీయాలు.
గురువారం ఉదయం విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న పినాకిని ఎక్స్ప్రెస్ లో గుర్తు తెలియని సూట్ కేసును గురువారం నెల్లూరు రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులు కనుగొన్నారు. బాంబు స్క్వాడ్ కు కూడా కబురు పెట్టారు. ఇంతలో నెల్లూరులో దిగిన ఓ పెళ్లి బృందం స్టేషన్ కు తిరిగి వచ్చి ఆ సూట్ కేసు తమదేనని పొరపాటున విడిచి వెళ్లిపోయామని చెప్పి సూట్ కేసులోని వస్తువుల వివరాలు నెల్లూరు రైల్వే పోలీసులకు తెలిపి తీసుకెళ్లారు. చెన్నై రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు, విజయవాడ రైల్వే స్టేషన్లో 10 నాటు బాంబులు దొరకడం నేపథ్యంలో నెల్లూరులో పినాకిని రైలు నుంచి స్వాధీనం చేసుకున్న సూట్ కేసు చాలా గందరగోళం సృష్టించి ఆఖరకు కాంతి